నందిని రెడ్డి గారు, హలో అండి. వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ అండి. కళ్యాణ వైభోగమే ఒక చక్కటి తెలుగు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత దామోదర్ ప్రసాద్ గారితో మీరు మళ్ళీ పనిచేశారు. దామోదర్ ప్రసాద్ గారితో పనిచేయడానికి గల ప్రధాన కారణం ఏంటండి? లాంగ్ స్టోరీ అండి. అంటే దాము గారు ఈజ్ లైక్ ఫ్యామిలీ అండి. అలా మొదలైంది, మేము చేసాం, మళ్ళీ కలిసి చేస్తున్నాం. అండ్ శ్రీరంజిత్ మూవీస్ లిటిల్ నా హోమ్ బ్యానర్. దాము గారి నా ఈ ఆలోచన చాలా దగ్గరలో ఉంటాయి. మా టేస్ట్ చాలా సిమిలర్గా ఉంటుంది. కథకే ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన. ఏ హీరోని పెట్టుకున్నాం, స్టార్ కాస్ట్, ప్రాజెక్ట్ సేఫ్ చేయడాలు ఇవంటివి అన్నీ ఉండవండి. బేసిక్గా కథ ఆయనకు నచ్చాలి. సో ఆ కథలోని ఎమోషన్స్ అవన్నీ చాలా ముఖ్యం ఆయనకి. ప్లస్ ఆయనకు నాకు ఒక కంఫర్ట్ ఉంటుందో, నమ్మకం ఉంటుంది. చాలా ఇష్టం నిజంగా నాకు ఆయనతో వర్క్ చేయడం అనేది. అదేం క్వశ్చన్ రా ఎర్రా, ఇక్కడ ఫ్లాప్. నాకు గతి లేదు, ఆయనకు మతి లేదు. ఇద్దరం కలిసి ఏదో హిట్ ఇద్దామని ట్రై చేస్తుంటే మళ్ళీ దామోదర్ ప్రసాద్ గారితో సినిమా ఏంటి నడుతుంది. నందిని రెడ్డి గారు ఈ సినిమాలో నాగశౌర్య హీరో, మన మాళవిక హీరోయిన్, వీళ్ళిద్దరిని హీరో హీరోయిన్గా సెలెక్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇద్దరు చాలా యంగ్ ఫ్రెష్ పేర్ అండి. అండ్ ఈ కథకు కావాల్సింది ఒక రియల్గా మన పక్కింటి అమ్మాయి అబ్బాయి ఉండే టైప్ క్యారెక్టర్స్. సో ఇద్దరు చూస్తే చూడముచ్చటగా ఉంటారు, చక్కగా ఉంటారు. సో వాళ్ళైతే ఆ ఇన్నోసెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో కావాల్సింది అని అనిపించింది. అండ్ నిజానికి ఈ క్యారెక్టర్లకి ప్రాణం పోసారు ఇద్దరు. చాలా ఎంజాయ్ చేశాను వాళ్ళిద్దరితో వర్క్ చేయడం. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అరే నీకు అవార్డు ఇవ్వాలరా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినందుకు. నలుగురు హీరోలు చెప్పాను కదా, నలుగురు రిజెక్ట్ చేస్తారు. శౌర్య ఐదోడు, ఒప్పుకున్నాడు, చేస్తున్నాను. ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఎవడు ఓకే అంటే వాడితో చేయటమే రా, అర్థం చేసుకో. నైస్ అండి నందిని రెడ్డి గారు. అలాగే ఈ సినిమాలో మీరు మళ్ళీ లక్ష్మీ భూపాల్ గారు అలాగే కళ్యాణ్ మాలిక్తో కలిసి పనిచేశారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటి? కళ్యాణ్ భూపాల్ మాది చాలా లాంగ్ జర్నీ అండి. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. అండ్ అలా మొదలైనకి చాలా సక్సెస్ఫుల్గా పనిచేసాం. అదేంటో అండి, మేము ముగ్గురం కలిస్తే ఎప్పుడూ ఒక చాలా అద్భుతమైన అవుట్పుట్ వస్తూ ఉంటుంది. ఐ థింక్ వీ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ ఈచ్ అదర్. అండ్ మా ముగ్గురికి ఒక మంచి సింక్ కలుస్తుంది బాగా. అండ్ మా అండర్స్టాండింగ్ ఒకటే ఉంటుంది. అండ్ ముగ్గురికి ఈగోలు లేవు. సో ఎవరైనా ఏదైనా సజెషన్ ఇచ్చినా రెండో వాడు చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడు. సో ఒక మంచి టీమ్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు వర్క్ విత్ కళ్యాణ్ అండ్ భూపాల్. ఒరే బేసిక్గా టెక్నీషియన్తో పనిచేయించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఐడియా ఉందా ఏమన్నా? గోడకి వేసుకుని తల బాదుకున్నట్టు ఉంటుంది. సో వెరైటీ గోడలు ఎందుకు? ఈ గోడ అయితే ఆల్రెడీ బాదుకున్నాం ముందు. ఎక్కడ కొడితే ఎక్కడ తగులుతుందో తెలుసు, అందుకే వాడుకున్నారా. కళ్యాణ్ కోడూరి లక్ష్మీ భూపాల్ బాదుడు. నందిని రెడ్డి గారు, ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్న క్వశ్చన్ కూడా. మీకు నిజ జీవితంలో సిగరెట్లు కాల్చడం కానీ మందు తాగే అలవాటు ఏమైనా ఉందా? లేదండి. మరి అలాంటప్పుడు మీ ప్రతి సినిమాలోనూ హీరోయిన్స్ మందు తాగుతూ ఉంటారు, సిగరెట్లు కొడుతూ ఉంటారు, ఎలా, ఎందుకని? బేసిక్లీ అండి, సంథింగ్స్ హ్యాపెన్ ఇన్ లైఫ్, అవి సినిమాలో ఉండవు. సంథింగ్స్ హ్యాపెన్ ఇన్ సినిమా, అవి రియల్ లైఫ్లో ఉండవు. యూనో ఇట్స్ డిఫరెంట్. ఇప్పుడు నేను గ్రీన్ షర్ట్ వేసుకున్నాను, రెడ్ ప్యాంట్ వేసుకున్నాను, సంబంధమే ఉందా? లేదండి. మీరు ఒక క్వశ్చన్ అడిగాను, నేను ఆన్సర్ ఇచ్చాను, సంబంధమే ఉందా? లేదండి. దట్ ఈస్ క్రియేటివిటీ, దట్ ఈస్ లైఫ్. ఈ యదవులకి ఏం చెప్పినా కన్విన్స్ అవరు, అందుకే కన్ఫ్యూజ్ చేసేయడమే, అదే బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నందిని రెడ్డి గారు, చాలా చక్కగా మాట్లాడారు అండ్ ఫ్యాంటాస్టిక్ ఆన్సర్స్. థ్యాంక్ యూ అండి, ఆల్వేస్ అ ప్లెజర్. రెక్కల గుర్రం రాజు తరలొచ్చి వేగంగా, పుచ్చల చెళ్ళు పూలు పుచ్చెత్తి గుమ్మందాలు, అరి పచ్చల బంగారాలు, సిరి మువ్వల సందెళ్ళు, సంతోషమే సంగీతమై కళ్యాణమే, చిరునవ్వులే కోలాటమై వైభోగమే. లక్ష్మీ భూపాల్ గారు నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ. కళ్యాణ వైభోగమే ఈ సినిమాకి మీరు పనిచేశారు. అంటే నందిని రెడ్డి గారితో ఇది మీ 3వ సినిమా. అవును. ఈ 3 సినిమాలతోనూ నందిని రెడ్డి గారితోనే వర్క్ చేయడానికి గల కారణం? అంటే నేను చాలా సినిమాలు చేశానండి, 3 సినిమాలు అందులో నందిని రెడ్డితో వర్క్ చేశానండి. ఎక్కువ సినిమాలతో అందరూ పనిచేసాను, కరెక్టే. కృష్ణవంశీ గారితో 2 చేశాను, నందిని రెడ్డి గారితో 3 చేశాను. నందిని రెడ్డి గారు అంటూ కొంచెం ఇబ్బంది, ఎందుకంటే షీఈ్ లైక్ మై సిస్టర్ అండి. ఓకే. యాక్చువల్గా నాకు ఆల్రెడీ 2 సిస్టర్స్, తను వాళ్ళిద్దరికన్నా కొంచెం పెద్ద ఎల్డర్ సిస్టర్ లాగా అనిపిస్తుంది. మాదొక ఫ్యామిలీ రిలేషన్. ఓకే. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ తనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్.
తనకి ఏం కావాలో నాకు చాలా క్లారిటీగా తెలుసు. సో ఇక ముందు కూడా ఈ 3 సినిమాలు కాకుండా ఇంకో 30 సినిమాలు కలిసి పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో మా వేవ్ లెంగ్త్ అంత బాగుంటుంది అదనమాట. ఇప్పుడు నందిని రెడ్డితో ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీ అని బయట చెప్పుకోవాలి, కానీ మాది నిజంగా చెప్పాలంటే బ్లడ్ రిలేషన్ అండి, మామూలు బ్లడ్ రిలేషన్ కాదు. బయట ఎక్కడైనా పని చేస్తే చెమట గారుతుంది, నందినితో పని చేస్తే బ్లడ్ గారుతుంది, మామూలు రిలేషన్ కాదు. శాడిజానికి పీక్స్ ఏమనలేవు, చెల్లి అంటాం, అన్న అంటది, మొత్తం మూసుకొని పని చేయాలి. ఇంతకన్నా టార్చర్ ఇంకోటి ఉండదు. భూపాల్ గారు, ఈ సినిమాలో మీరు టోటల్ సాంగ్స్ రాయడం జరిగింది. అవునండి. నందిని రెడ్డి గారితో గతంలో కూడా పనిచేశారు. అయితే అలా మొదలైందో ఒక పాట రాశారు, జబర్దస్త్లో 2 పాటలు రాశారు, ఇందులో ఆల్ సాంగ్స్ రాశారు. ఎలా అంటే సాంగ్స్ హాబీ అండి. సో అలా మొదలైందిలో ఫస్ట్ సాంగ్ ఏదో అనుకుంటే చాలా బాగా వచ్చింది. అండ్ తర్వాత జబర్దస్త్లో 3 పాటలు రాశానండి. ఓకే. అది కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి 6 పాటలు అంటే ముందు నుంచే తను అందే. జబర్దస్త్ అయిపోయిన తర్వాత కూడా అన్న నెక్స్ట్ సినిమాకి సింగిల్ కార్డ్ నీది అని ఆ రోజే చెప్పింది. అన్న ప్రకారమే నాతో రాయించుకుంది. అండ్ చాలా పొయిటిక్ సెన్సిబిలిటీస్ ఉన్న వ్యక్తి నందిని రెడ్డి. సో హిందీలో ఒక గుల్జార్ గారు ఆ రేంజ్ స్టాండర్డ్స్ కావాలని కోరుకుంటుంది. సో అలాగే కళ్యాణ్ మాలిక్ గారు, ఆయన కూడా చాలా సపోర్టివ్గా నేను ఏం రాసిన ఫెంటాస్టిక్ బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బాగా రాస్తున్నారు, నిజంగా వేటూరు గారిని నీ లోటు తీర్చేస్తానని ఆయన ఎంకరేజ్ చేసి అది చాలా బాగా వచ్చింది 6 పాటలు. ఇవాళ అందుకే ఆల్బమ్ హిట్ అయింది అంటున్నారు అందరూ. సో చాలా హ్యాపీగా ఉందండి నాకు వాళ్ళతో వర్క్ చేయటం. 6 పాటలు, ఒక పాట రాస్తే బ్లడ్ పడింది, తర్వాత జబర్దస్త్ 3 పాటలకి దారుల కింద గారింది. ఇప్పుడు ఈ సినిమాకి మొత్తం 6 పాటలు, 6 పాటలకి పాయల కింద వెళ్తుంది గోదావరిలో. గుల్జార్ గారిని చూపించి చాలా కావాలంటుంది, మనకేమో హిందీ సగమే వచ్చు. కళ్యాణ్ కూడూరేమో వేటూరు గారిలాగా రాయాలంటాడు, మహానుభావుడు ఆయన పోయి ఎక్కున్నాడు కానీ మనకు తెలియదు. ఉన్న హాఫ్ నాలెడ్జ్ ఏదో ఫినిష్ చేద్దామని చూస్తే సాహిత్యం అది ఇది తెలియని పదాలు మాడితే ఎలాగండి. ఏదో రకంగా ఫినిష్ చేసాం కదా, దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా. వాళ్ళతో పనిచేయడం అంటే మామూలుగా కాదు. ఎవరికన్నా ఒక మొగుడు ఉంటాడు, నాకు 2, ఒకటి మొగుడు, రెండోది 6 మొగుడు. మీకు అర్థమైంది అనుకుంటా. లక్ష్మీ భూపాల్ గారు ఈ సినిమాకి డైలాగ్స్ కూడా మీరు అందించారు. అవును. అంటే డైలాగ్స్ ఎలాంటి డైలాగ్స్ ఉంటాయండి? అంటే గతంలో నందిని రెడ్డి గారితో 3 సినిమాలకి పనిచేస్తున్నారు, మళ్ళీ ఈ సినిమా కూడా డైలాగ్స్ రాశారు. ఎలాంటి డైలాగ్స్ ఉంటాయి? అలా మొదలైంది రాసినప్పుడే నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అంతకుముందు కృష్ణవంశీ గారితో పనిచేసినా లేదా ఇంకొక 10 మంది డైరెక్టర్తో పనిచేసినా కూడా కొంచెం సినిమాటిక్గా ఉండేది. వంశీ గారి దగ్గర నుంచి కొంచెం డిఫరెన్స్ అనేది చూశాను. నందిని రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు కంప్లీట్ డిఫరెన్స్. ఎందుకంటే మా సిస్టమ్ చెప్పుకోవడం కాదు కానీ చాలా న్యాచురల్గా ఆలోచించి సినిమాలు అవి సీన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా బాగుంటాయి. మనం ఏం మాట్లాడుకుంటాం అదే రాయన్న అంటది. నిజంగా ఇప్పటి వరకు ఒక్క లైన్ కూడా తిరిగి రాసింది లేదు. ఏం రాసినా ఎక్స్ట్రాడినరీ సూపర్ అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేస్తుంది. సో మిగతా సినిమాలకి దీనికి తేడా ఏంటంటే అవి సినిమాటిక్గా ఉంటాయి, ఇవి రియలిస్టిక్గా ఉంటాయి. సో అందుకని ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయ్యే డైలాగులు నాతో రాయించింది నందిని రెడ్డి. సినిమా డైలాగులు అంటే సినిమా డైలాగులో ఉండాలి. మామూలుగా మాట్లాడుకుని బయట జనాలు మాట్లాడుకుంటారు కదా, ఈ మాటలు కూడా సినిమాలో పెడితే అలాగా ఓ పంచ్ వద్దంటుంది, ఓ ప్రాస వద్దంటుంది. ఆ ప్రాసలు పెట్టి త్రివిక్రమ్ గారు ఏ రేంజ్కి వెళ్ళారో మీరు చూశారు. ఫాలో అయిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుందంటే దానికి అడ్డం పడదు. ఇంకెక్కడ చావండి. డైలాగులాగా ఉండాలి, బయట మాట్లాడుకునేలాగా ఉండాలి. అందుట్టు ఇప్పుడు నేను ఇష్టానికి రాసేద్దాం, 4 పదాలు తెలిసి రాసేద్దాం, నాకు తెలిసిన జోకులు రాసేద్దాం అంటే పొద్దున్న క్యారేజ్ కట్టుకుని వచ్చి ఇంటి ముందు నాకు కరెక్ట్గా టేబుల్ ముందు కూర్చుంటాను. ఏం రాసినా ఈ లైన్ ఏం రాసేది చెప్పు అంట. ఎక్కడి నుంచి చావను, కాళ్ళు చేతులు కట్టించి రాయించిన సినిమా ఇది. డైలాగ్ అన్నా మీరే చెప్పాలి. చిన్నపిల్లలతో సినిమాలో నాగార్జున టబ్బుతో కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే ఆహా, చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయేటట్టు గిన్నెలు తోమితే అందమైన అమ్మలు పడతారనుకున్నా.